పరలోకం ఎలాంటి దేశం అంట? చాలా చాలా శ్రేష్టమైనటువంటి దేశం. ఆ శ్రేష్టమైనటువంటి దేశంలో మనం ప్రవేశించాలంటే మనం కూడా శ్రేష్టమైనటువంటి వారంగా మనము ఉండాలి. కనుక పరలోకం ఎలాంటిది అంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా పరలోకం అనేటటువంటిది స్థిరమైనటువంటి ప్రదేశము, కనుక ఎప్పటికి కూడా నిలిచి ఉండేటటువంటి ప్రదేశము ఈ పరలోక రాజ్యం. రెండవదిగా మనం చూస్తే ఇట్స్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్, అనగా సిద్ధపరచబడినటువంటి స్థలం. ఆ పరలోక రాజ్యము నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు. మానవుని పాపం కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన లేచి 40 దినాలు శిష్యులు కనపడి ఆ బేతనియ వరకు వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణుడైనప్పుడు అనేక మాటలు చెప్తా వచ్చినాడు. అందులో ఒకటి, నేను మరలా రాబోతా ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవుడిలా దేవుని సంకల్పం, మానవుడిలా దేవుని ప్రణాళిక, ఇట్స్ ఎ వండర్ఫుల్. ఎంత అద్భుతం అండి! ఎంత పాపాత్ములము, ఎంత ఘోరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారం, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి నడవడిక, అపవిత్రమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితాన్ని ప్రభు ప్రేమించినాడు. ప్రేమించి తన సమస్తాన్ని వదులుకున్నాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడైనాడు. నీ శాపాన్ని తీసివేయడానికి ఆయన శాపగ్రాహి అయినాడు. నీ పాపం తీసివేయటకు ఆయన నీ పాపాన్ని భరించినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో పలు బాధలు పొందినాడు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, అవమానం నొందినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన ఎన్నో శ్రమలు మన కొరకు అనుభవించినాడు. అంత మాత్రమే కాదు, మనందరి పాపం నిమిత్తం ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ లోకంలో మన గురి ఒకటే. ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలున్నా, మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానములున్నా, ఎన్ని అపనిందలున్నా, ఎన్ని ముందుకు సాగలేనటువంటి పరిస్థితి మన జీవితంలో మనకు ఉన్నప్పటికీ కూడా మన గురి ఏంటి అంటే, ఈ లోకంలో నేను ఈ లోకాన్ని విధిస్తే పరలోకంలో నా ప్రభుతో కూడా నేనుంటా, నా ప్రభుతో కూడా నేనుంటా. కనుక నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినాడు. తిరిగి ఆయన రాబోతా ఉన్నాడు. అదే సిద్ధపరచబడినటువంటి పరలోకం, ప్రిపేర్డ్ ప్లేస్. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ ఏ ప్రైజింగ్ ప్లేస్, స్తుతులతో నిండినటువంటి స్థలం అది. పరలోకంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతి 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 ఆరాధన, అదొక్కటే. అక్కడ ఏం బైబిల్ స్టడీలు ఉండవు, సంఘ ప్రార్థన ఉండదు, సువార్త ఉండదు, సువార్త కూడిక ఉండదు, ఏముండదు. ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించడమే. అంత గొప్ప ప్రదేశంలో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ ఎ పీస్ఫుల్ ప్లేస్, అది సమాధానకరమైనటువంటి స్థలం. ఎలాంటి కోపాలు, ఎలాంటి ఉద్రేకకరమైనటువంటి పనులు అక్కడ ఉండవు. కానీ ఎప్పుడు కూడా శాంతి, సమాధానం, దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించేటటువంటి స్థలం. ఈ స్థలంలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. తర్వాత మనం చూస్తే మనోహరమైనటువంటి స్థలం. ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇది చాలా మనోహరమైనటువంటి స్థలం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, అద్భుతమైనటువంటి స్థలం ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి అద్భుతాలు, ఎక్కడా చూడనటువంటి అందంగా పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. ఇంకా మనం చూస్తే ఈ పరలోకం అనేటటువంటిది ఇట్స్ అ ప్రెజర్, అంటే పవిత్రమైనటువంటిది, ప్యూరిఫైడ్ ప్లేస్, పవిత్రమైనటువంటి స్థలం. అపవిత్రతకు అక్కడ ఏమాత్రం కూడా చోటు లేదు. అది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ స్థలములో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇంకా మనం చూసినట్లయితే పరలోకం అనేది ప్రశస్తమైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఈ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే, ఎవరైతే ప్రశస్తమైనటువంటి రక్తంతో కడగబడినారో, ఎవరైతే ప్రభు కొరకు సిద్ధపరచబడినారో వారు మాత్రమే ఈ ప్రశస్తమైనటువంటి స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో, ఈ సిద్ధపరచబడినటువంటి స్థలంలో వారు ప్రవేశించేవారుగా ఉంటారు. ఇంకా మనం చూస్తే పరలోక రాజ్యం అనేటటువంటి భద్రపరచబడినటువంటి స్థలం ఇది. కనుక ఇట్స్ ఎ సేఫ్టీ ప్లేస్. ఈ లోకంలో మనకు భద్రత లేదు, అయితే పరలోకంలో ఎప్పుడు కూడా నీకు ఇట్స్ ఎ సేఫ్టీ ప్లేస్. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్, పరిపూర్ణమైనటువంటి స్థలం అది. అక్కడ అసంపూర్ణతకు ఏమాత్రం కూడా స్థానం లేదు. చివరిగా 10వదిగా మనం చూస్తే ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్, సర్వాధికారం కలిగినటువంటి స్థలం అది, శక్తివంతమైనటువంటి స్థలం అది. ఆ స్థలంలో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క